జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దారుణమైన కార్యక్రమాలు గతంలో చేశారో మనందరికీ తెలుసు. 2019 నుంచి 24 వరకు కూడా రాష్ట్ర ప్రజలకు పావలా ఇచ్చి 10 రూపాయలు దొబ్బేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో కోట్ల రూపాయల అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు అభివృద్ధికి ఉపయోగించాల్సినటువంటి అనేక నిధులను దారి మళ్లించి వాళ్ళు స్వప్రయోజనాల కోసం కొంత, ఆర్భాటాల కోసం కొంత, ఆయన ఇంటి కోసం కొంత, ఆయన హెలికాప్టర్ల కోసం కొంత, ఆయన ఇంటికి రోడ్లు వేసుకోవడం కొంత, ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు కట్టుకోసం కొంత, ఆఖరికి సమోసాల కోసం, టీల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ప్రజలకి ఎలా మంచి చేస్తాడనుకుంటాం. ఇకపోతే రీసెంట్గా మనకు ఒకటి తెలిసింది. బాలినేని గారు ఒక మాట అన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వేద్దామని చెప్పారు. కానీ ఆ డబ్బులతో సిద్ధం సభలు పెట్టాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందండి. సిద్ధం అనే సభలు మన ఆంధ్రప్రదేశ్లో ఎంత భారీగా పెట్టి వాళ్ళ సైకోయిజాన్ని చూపించుకోవడం కోసం అక్కడ బొమ్మలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు, అటు పవన్ కళ్యాణ్ గారివి, చంద్రబాబు నాయుడు గారివి, లోకేష్ గారివి వాళ్ళని కొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన్నిపించడం కోసం, కొట్టిపించడం కోసం, తిట్టిపించడం కోసం అనేక కార్యక్రమాలు చేసుకున్నారు. దాంట్లో వాళ్ళ సైకోయిజాన్ని చూపించుకుంటూ ఆ సిద్ధం సభల కోసం ప్రజల్లో ఒక సైకోయిజాన్ని పెంచడం కోసం చేసినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. కొన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటూ స్కూల్స్కి సెలవులు ఇచ్చేసి మరి వాళ్ళందరినీ ఆ బస్సులు తీసుకుని వాటికి తరలించడం కూడా చూసాం. స్కూల్స్కి సెలవులు ఇవ్వటం, కాలేజీలకు సెలవు ఇవ్వటం, ఆ బస్సులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. అంతేకాకుండా ప్రజల సొమ్ముని, ప్రజల కష్టాంచేతని ఇచ్చినటువంటి సొమ్ముని, ట్యాక్సుల రూపంలో ఇచ్చినటువంటి సొమ్మును కూడా వాళ్ళ సిద్ధం సభలకు ఉపయోగించుకున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రం ఉందా, ఇంతకన్నా దౌర్భాగ్యంగా బ్రతికినటువంటి ప్రజలు ఉన్నారా అనిపిస్తుంది. నిజంగా ఆయన వెళ్ళిపోయాడే కానీ వెళ్ళకపోయి ఉంటే అసలు ఊహకు కూడా అందట్ల ఆయన ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో, ఆయన సైకోయిజాన్ని ఎలా ప్రజల ముందు రుద్దుతాడో అని చెప్పి నిజంగా నాకైతే మాత్రం భయపడిపోయాను. ఎందుకంటే అంత బలంగా నేను కూడా చెప్పడానికి కారణం ఏంటంటే చాలా కార్యక్రమాలు చూసాం అప్పట్లోనే. ఆయన అధికారం కోసం తల్లిని, చెల్లిని, బాబాయిని లెక్క చేయనటువంటి గొడ్డలి నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తాడండి? ప్రజల కోసం ఏం చేస్తాడండి? ఏదో ₹1 పడేస్తే దాని వెనక ఏం జరుగుతుందని ఎవరు చూడట్లా. మాకు నెలకు వచ్చేపాటికి 15,000 ఇస్తున్నాడండి, లేదా 10,000 ఇస్తున్నాడండి, 5,000, 3,000 పెన్షన్ వేస్తున్నాడండి. ఇవి చాలు. మనకు రోడ్లు అవసరంలా, డ్రైనేజీలు అవసరంలా, హాస్పిటల్స్ అవసరంలా, పిల్లలకి చదువులు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, కంపెనీలు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ అస్సలు అవసరమే లేదు. మనం అప్పులు తెచ్చుకుందాం, లేదంటే ఆ సంక్షేమ పథకాలు తెచ్చుకుని అప్పులు తెచ్చుకుని ఊళ్ళో ఉన్నటువంటి స్థలాల్ని, పొలాల్ని, గవర్నమెంట్ ల్యాండ్లని అన్నిటిని అమ్మేసుకుందాం. మళ్ళీ మనకి పెడుతున్నాడా లేదా అనుకునే దానికి మనల్ని దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని నిజంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి దీన్ని ఆపకపోయి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. ఈరోజు నిజంగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు అసలు మొదలుపెట్టింది. దాన్ని అసలు ఎలా ఆపుతాం ఏంటి అని. మరి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కాలేజీ ఫీజులు కట్టలేక వాళ్ళు ఎంతోమంది సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటు గవర్నమెంట్ పట్టించుకోవట్లా, ఇంట్లోనేమో తల్లిదండ్రులు కట్టలేని పరిస్థితి. అరే మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం అని వాళ్ళు ఇబ్బందులు పడుతూ, వాళ్ళు సూసైడ్లు చేసుకుంటూ, ఇంకొక పక్క చదువుకున్న ఉద్యోగం రాకుండా చేసేసినటువంటి, అంటే చదువుకున్నా మీరు ఎలాగో ఉద్యోగం రాదురా బాబు, మీరు ఏదన్నా పనులు చూసుకోండి, గంజాయి అమ్ముకోండి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మించినటువంటి పరిస్థితిని కొంతమంది బ్లేడ్ బ్యాచ్ని తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతని నిర్వీర్యం చేసేయాలని పగపట్టినట్టుగా కనిపించింది. ఇంత దారుణంగా చూస్తే ఇకపోతే ఎన్ఆర్ఐలు, మిగతా కొంతమంది అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నారు, అబ్రాడ్లోకి వెళ్ళి చదువుకున్న వాళ్ళనుకున్న చాలా మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళిపోయి ఫీజులు కట్టలేక కాలేజీల నుంచి బయటకు తోసేసి వాళ్ళు ఇండియాకి రాలేక కొన్ని లక్షల రూపాయలు పెట్టి అక్కడికి వెళ్ళి చదువుకుంటే ఏదో ఇస్తానన్నాడని చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫీజులు కట్టకపోతే వాళ్ళు అక్కడ ఉండిపోయి బయట ఏదో ఒక చిన్న పనులు చేసుకుంటూ చెప్పాలంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చాలా మంది చెప్పారు నాకు. ఇక్కడ మేము హోటల్స్లో పనిచేస్తున్నాం అన్నా, బాత్రూమ్లు కడుగుతున్నాం అన్నా, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదన్న. ఇలాంటి సంఘటనలు కొన్ని వందల మంది చెప్పారు.
ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళాయి అప్పట్లో. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అన్నది చూడండి. ప్రజలు కూడా మేల్కోవాలి. ఇలాంటి పథకాలకే కాదు, అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుంటే మన స్థాయిని, మన మనల్ని మనం సంపాదించుకునే స్థాయిని పెంచగలిగేటువంటి ప్రభుత్వాలు రావాలి అని కోరుకుంది. అది రేపొద్దున్న టీడీపీ చేసినా, జనసేన చేసినా, ఎన్డీఏ కూటమి చేసినా, లేదా ఇంకొక పార్టీ చేసినా మంచి లక్షణంగా మనం చూడాలి. వాళ్ళని అవకాశంగా తీసుకోవాలి. అలా కాకుండా పథకాల పేరుతో ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది ఏ ప్రభుత్వం అయినా సరే దాన్ని వ్యతిరేకించాలి ప్రజలు. డెఫినెట్‌గా దీని మీద ఒక నిర్ణయానికి రండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు ఈసారి మాత్రం దాని నుంచి బయటపడ్డారు. లేకపోతే జస్ట్ ఊహగా ఆలోచించుకోండి. మీకు మీ పిల్లలకి ఉద్యోగాలుండవు. మీరు పని చేసుకోవటానికి పనుండదు. రోడ్లుండవు. రోడ్డు మీదెళ్తే ఇంటికి బయటికి వెళ్ళిన వాడు ఇంటికి ఎప్పుడొస్తాడో తెలియనటువంటి పరిస్థితులు. ఎవడు ఎటునుంచొచ్చి ఆ రోడ్ల మీద వెళ్ళేవాడు పడిపోయి చనిపోయినటువంటి ప్రమాదాలు ఎన్నో చూసాం. ఎన్నెన్నో, ఎన్నెన్నో కార్యక్రమాలు. ఆ గ్యాస్ లీకేజులు, ఇంకొకటి సేఫ్టీలు ఏమీ ఉండవు. ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బులు లేక వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు మెక్కేస్తూ కల్తీ మద్యం, గంజాయి విచ్చలవిడిగా దేశంలోనే ఎక్కడా లేనంత గంజాయి ఆంధ్రప్రదేశ్‌లోనే పండించేంత విధంగా గిరిజనులు తయారు చేసి దాన్ని అమ్మే విధంగా, దానికి లోనైపోయే విధంగా యువతను తయారు చేస్తూ మొత్తం దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుందని ఇంటెలిజెన్స్ ఎన్నో సార్లు మొత్తుకుంది. తెలంగాణ గవర్నమెంట్ గాని, కర్ణాటక గాని, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర గాని, ఆ పక్కన ఉన్నటువంటి తమిళనాడు గాని, అయ్య బాబు మీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్నొస్తున్నాయి. మీరు ఆపండి, ఆపండి, ఆపండి. మీ యువతతో పాటు మా యువతను కూడా పాడు చేస్తున్నారు అని. కొంచెం ఇది ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మంచిదైంది. ఈసారి ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎలాంటి కార్యక్రమాలకు ఒడిగట్టారో, సిద్ధం సభల పేరుతో ఎవరికి ఉపయోగపడింది, ఆఖరికి ఆ సభలకొచ్చినటువంటి జనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఓటు వేసినటువంటి 40% ప్రజలు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా మారకపోతే రేపొద్దున మీరు ఆలోచించుకోండి. మీ పిల్లలు చదువుంటే చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోతే వాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ మీరు పెట్టినటువంటి డబ్బుకి, మీరు పడినటువంటి కష్టానికి, మీ కొడుకు ఏదో స్థాయి మిమ్మల్ని ఆదుకుంటాడనే దానికి అది పోతది. పైగా మీకు ఉపయోగపడలేక, ఏ ఉద్యోగం చేయలేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏమవ్వాలో తెలియక గంజాయి బారిన, మద్యం బారిన, ఇంకొక దాని బారిన వ్యసనాలకు లేదంటే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నటువంటి యువత ఎలా అయిపోతారో జస్ట్ ఆలోచించుకోండి. కొంచెం ఏ ప్రభుత్వం అయినా కానీ మన పరిస్థితి ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో సిద్ధం సభల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 0. ఇలాంటి కార్యక్రమాలు రేపొద్దున ఎన్డీఏ కూటమి కూడా కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, ఎవరూ కూడా ఇలాంటి వాటికి యాక్సెప్ట్ చేయకండి. దయచేసి ప్రజల గురించి ఆలోచించండి. ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళల్లో వాళ్ళ స్థాయిని, అంటే వాళ్ళ ఇన్కమ్ స్థాయిని పెంచే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి, అభివృద్ధి ఉండాలని కోరుతున్నాను.